వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం IC-814 కందహార్ హైజాక్ అనే వెబ్ సిరీస్ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియోస్లో విజయ్ వర్మ, పంకజ్ కపూర్, నజరుద్దీన్ షా అండ్ అరవింద్ స్వామి, దియా మిర్జా వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అండ్ తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ కూడా 40 to 45 minutes ఉంటుంది. సిరీస్ ప్లాట్ మొత్తం కూడా ఒక హైజాక్ గురించి. మెయిన్గా 1999లోని ఒక ఫ్లైట్ అన్నది హైజాక్ చేస్తారు. కాఠ్మండు నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ రీచ్ అవ్వాల్సిన ఫ్లైట్ని హైజాక్ చేస్తారు. ఆ హైజాక్ తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. సిరీస్లో కాస్ట్ చూసుకున్నట్లయితే అందరూ నోన్ యాక్టర్సే, కాకపోతే ఎవరికి కూడా స్పెసిఫిక్గా వీళ్ళదే ఇంపార్టెంట్ రోల్ అని మనం చెప్పలేము. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇచ్చిన రోల్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ వర్మ క్యాప్టెన్ అంటారు కదా, సో క్యాప్టెన్ ఆయన. దియా మిర్జా ఒక న్యూస్ రిపోర్టర్ ఆర్ న్యూస్ ఛానల్కి హెడ్ అనమాట. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. చీఫ్ సెక్రటరీ అంటారు కదా, హోమ్ మినిస్టర్స్ అని, చీఫ్ సెక్రటరీ, IB, CBI, ఇలాగ ప్రతి ఒక్కరి రోల్లోని ఒక్కొక్కరు ఉంటారనమాట. సో ఇట్స్ ఒక్కరి పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడలేము అండ్ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు అని నాకు అనిపించింది. ఎక్కడ కూడా కొంచెం ఎక్కువ అయింది లేదా ఆర్టిఫిషియల్గా ఉంది అన్న ఫీలింగ్ నాకు ఎక్కడా కలగలేదు. సో డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. మొత్తం కూడా ఒక డాక్యుమెంటరీ టైప్. అంటే డాక్యుమెంటరీ అంటే మనం పర్టికులర్గా చెప్పలేము, కాకపోతే అక్కడ ఏం జరిగాయి అన్నది కంప్లీట్గా రీక్రియేట్ చేయడానికే ట్రై చేశారు. దానివలన మనకి స్టోరీ జరుగుతున్నప్పుడు మిడిల్లోనే అక్కడ నిజంగా జరిగిన ఫుటేజెస్ కానీ, ఫొటోస్ కానీ అవన్నీ కూడా చూపించడం అన్నది జరుగుతుంది మొత్తం వెబ్ సిరీస్లో కూడా. నాకు అది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇది ఎప్పుడో మేము మేబీ సెకండ్, థర్డ్ స్టాండర్డ్ ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్. అండ్ ఈ నెగోషియేషన్స్ ఎలా అవుతాయి, టెర్రరిస్టులు అండ్ మన వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఎలాంటి నెగోషియేషన్స్ అవుతుంటాయి అండ్ వాళ్ళ డిమాండ్స్ ఎలా పెడతారు అండ్ మన వాళ్ళు కౌంటర్గా ఎలా బిహేవ్ చేస్తారు అని పర్టికులర్గా ప్రతిదీ కూడా మనకి చూపిస్తుంది వెబ్ సిరీస్లో. అండ్ దీనికి కాజ్ ఏంటి, అసలు దేనివల్ల ఇది జరుగుతుంది అండ్ దీని వెనకాతల ఎవరున్నారు అండ్ మన వాళ్ళకి తెలిసినా సరే డిప్లొమాటిక్గా డెసిషన్స్ ఎలా తీసుకున్నారు అన్నదే ఈ మొత్తం వెబ్ సిరీస్లో చూపిస్తారు. డెఫినెట్లీ చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. డైరెక్ట్ చేసింది అనుభవ్ సిన్హా. ఈయన ప్రీవియస్గా చాలా మూవీస్ చేశారు. షారుఖ్ ఖాన్తో రావణ్ అండ్ రీసెంట్గా రాజ్ కుమార్ రావుతోని బీడ్ అనే ఒక మూవీ అండ్ తాప్సీ పన్ను తప్పడ్ అనే ఒక మూవీ, ఇలా చాలా మంచి మూవీస్ చేశారు. ఎప్పుడు ఏంటంటే సొసైటీకి కొంచెం ఆలోచింపజేసే మూవీస్ అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండే మూవీస్, ఇలాంటి మూవీసే ట్రై చేస్తారు. సో అలాంటి ఆయన ఒక వెబ్ సిరీస్ తీశారు అంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాను. డెఫినెట్లీ వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ వెబ్ సిరీస్లో రియాలిటీగానే ఉంటారు తప్పించి, చాలామందికి మనం మూవీస్ చూసినట్లయితే హీరోయిజం అని చెప్పి లేదా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని చెప్పి మనం అనుకోవడం అండ్ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాము. అలా కాకుండా అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమాత్రం చేయగలము అన్నది వీళ్ళు క్లియర్గా చూపించారనమాట. సో నాకైతే అనుభవ్ సిన్హా డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. ఎక్కడా కూడా ఎక్స్ట్రాగా ఏమీ చేయలేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా న్యాచురల్గా అక్కడ ఏం జరిగింది అన్నది చూపించడంలోనే ఎక్కువగా వెళ్ళింది అనిపించింది నాకు. అసలు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. అదే ఒక ఫ్రెష్ బ్రీత్ అనమాట. అండ్ చాలామందికి ఇలాంటి ఇష్యూస్ అయి జరిగినప్పుడు ఎవరో ఒకరి మీద బ్లేమ్ చేసి వాళ్ళనే టార్గెట్ చేయడం అన్నది జరుగుతుంది. అలానే ఇందులో కూడా ఏంటంటే విజయ్ వర్మ క్యాప్టెన్ ఒక్క నిమిషం ఎక్స్ట్రా అయినా అక్కడ ఉండొచ్చు కదా అని చెప్పి మీడియా కానీ నార్మల్ జనాలు కానీ చాలా ఎలిగేషన్స్ లాగా పెడతారనమాట. అండ్ అది చూపించిన విధానం కూడా బాగా నచ్చింది. అండ్ ఈ సిచ్యువేషన్లో ఎలా డీల్ చేయాలి అండ్ ఎలాగ అవుతుంది, మనం ఎలా ఉండాలి అన్నది కూడా ఈ వెబ్ సిరీస్లో చాలా బాగా చూపించారు. ఒక హైజాక్ సినారియోలో ఒక మూవీ మనం చూసాం, గగనం అని చెప్పి ఒక మూవీ ఉంటుంది. ప్రకాష్ రాజ్ అండ్ నాగార్జున గారు ఉంటారు మెయిన్ లీడ్స్గా. అండ్ ఈ మూవీ ఏంటంటే మొత్తం ఇలాగే సేమ్ హైజాక్ అసలు ఎలా అవుతుంది
అవుతుంది ఏంటి అని అన్నీ చూపిస్తారు. ఆ డిప్లొమాటిక్గా ఎలా మాట్లాడతారు, అసలు ఎలా డీల్ చేస్తారు, అండ్ టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాలనగానే మీడియా వైపు నుంచి ఏముంటుంది, అండ్ అన్నీ కూడా మనకి ఆ గగనం మూవీలో కూడా చూపిస్తారు. సేమ్ నాకు ఆ గగనం మూవీ ఫీలే ఈ హైజాక్లో వచ్చింది. ఇది యాక్చువల్లీ ఒక బుక్ని కంప్లీట్గా మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు, ఆ ఇన్సిడెంట్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో గగనంలో కూడా మేబీ అలాంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా తీసుకొని ఆ మూవీ కూడా తీశారు అని ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ ఇది మొత్తం కూడా ఈ 6 ఎపిసోడ్స్ అయినప్పటికీ కూడా ఎంగేజింగ్గా అనిపించింది. సో ఫైనలీ వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఇది మీరు డెఫినెట్లీ చూడండి, ఎందుకంటే చాలా బాగుంది. డిప్లొమాట్ డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, నెగోషియేషన్స్ ఎలా అవుతాయి, హైజాక్ ఇలాంటి సిచ్యువేషన్స్, టెర్రరిస్టులని మనం వదిలేస్తే దాని తర్వాత ఏమవుతుంది, అండ్ టెర్రరిస్టులను పట్టుకోవడానికి ఎలాంటి కష్టాలు పడతారు, ఒకవేళ ఏ ఫ్లైట్ వేరే ఏదైనా హైజాక్ చేసినప్పుడు ఆ టెర్రరిస్టులు అందరూ ఎలా ఉంటారు, వాళ్ళకి ఒకవైపు హ్యుమానిటీ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు పెట్టడానికి వాళ్ళు ఎంత ఎక్స్టెంట్ వరకైనా వెళ్తారు. మోస్ట్లీ వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే, కొంచెం నార్మల్గా ఉన్నట్టే చూపించారు. ఈ వెబ్ సిరీస్లో అయితే అంత క్రుయాలిటీ కానీ వైలెన్స్ కానీ అది పెద్దగా లేదు. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చని అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ అయితే నిజంగా వర్త్ వాచింగ్, మనం హ్యాపీగా చూడొచ్చు. అండ్ మెయిన్గా అప్పుడు ఏం జరిగింది, అసలు ఎలా అయ్యింది ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిట్ బై బిట్ చూపించారు. అందువల్లే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఇది మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు BHK టు బి హానెస్ట్ కంటెంట్.